వెల్కమ్ టు ఊరువాడ. హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. గ్రేటర్ హైదరాబాద్ అంతటా భారీ వర్షం కురిసింది. పలు చోట్ల భారీగా ఈదురుగాలులు వీచాయి. ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంజారాహిల్స్ ఉదయనగర్ కాలనీలో వర్ష బీభత్సంతో నాలా రిటైనింగ్ వాల్ కాస్త కూలిపోయింది. మలక్పేటలో భారీ వర్షానికి వరద నీటిలో బైక్స్ కొట్టుకుపోయాయి. పలు ఫ్లైఓవర్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులకు ఇంద్రవెల్లి మండలం ఈశ్వర్ నగర్ దగ్గర రహదారిపై చెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. అధికారులతో మేయర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈదురుగాలులతో చెట్లు విరిగే ప్రమాదం ఉందని సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. హైదరాబాద్ లో భారీ వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు రేవంత్. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కి వానగండం పొంచి ఉంది. కాసేపట్లో హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరగబోతోంది. ప్లే ఆఫ్ కి చేరుకునేందుకు సన్ రైజర్స్ కి ఇది కీలక మ్యాచ్. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. వికారాబాద్ జిల్లాలో కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. ఏపీ అంతటా ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పిడుగులు కూడా పడతాయని, గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. 5 రోజుల పాటు వర్షం పడొచ్చని తెలిపింది వాతావరణ శాఖ. ఏపీ గవర్నర్ కు చంద్రబాబు లేఖ రాశారు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు. అప్గ్రేడేషన్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేశారని తెలిపారు. ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబు. ఎన్నికల తర్వాత విరామం దొరకడంతో టీడీపీ అధినేత సతీమణి భువనేశ్వరితో కలిసి షిరిడిలో పర్యటించారు. షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎస్ డీజీపీ సీఈసీని కలిశారు. పోలింగ్ తర్వాత హింసపై వివరణ ఇచ్చారు. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నర్సారావుపేట ఘర్షణలపై వ్యక్తిగతంగా వచ్చి కలవాలని చెప్పింది సీఈసీ. దీంతో వారు స్వయంగా వెళ్లి పరిస్థితులను వివరించారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామన్నారు ఏపీ సీఎం జగన్. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఐపాక్ కార్యాలయానికి వెళ్లి ఐపాక్ టీంతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐపాక్ టీం సేవలు వెలకట్టలేని అని కొనియాడారు. వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవుతుందన్నారు. అయితే గతంలో కన్నా ఈసారి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఏడాదిన్నరగా మీరు చేసిన కృషి గొప్పదని కితాబిచ్చారు జగన్. ప్రశాంత్ కిషోర్ కు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. గొప్పతనం ప్రశాంత్ కిషోర్ది కాదు, ఈ టీంది అన్నారు. గత ఎన్నికల్లో 151 వస్తాయని పీకే కూడా ఊహించలేదన్నారు. ఈసారి ఎమ్మెల్యేలు 151, ఎంపీలు 22 మార్కు దాటుతాయని తెలిపారు. ఏపీ ఫలితాలతో దేశంలో ప్రతి నేత మనవైపు చూస్తారన్నారు. ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించని ఫలితాలు వస్తాయన్నారు జగన్. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. అయితే ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరారు జంగా కృష్ణమూర్తి. ఆయనపై అనర్హత వేటు వేస్తూ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు శాసనమండలి చైర్మన్. వైసీపీ ఫిర్యాదుపై పలుమార్లు విచారించి జంగా కృష్ణమూర్తితో మాట్లాడాక మండలి చైర్మన్ మోషన్ రాజు ఈ డెసిషన్ తీసుకున్నారు. తన అనర్హత వేటు కక్ష సాధింపు చర్య అన్నారు జంగా కృష్ణమూర్తి. తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారన్నారు. బీసీలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నానని తెలిపారు. చైర్మన్ పై ఒత్తిడి తీసుకొచ్చి తనపై వేటు వేయించారన్నారు. వంశీ, మద్దాలిగిరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు జంగా. వైసీపీ నేతల వల్లే పల్నాడులో ఘర్షణలు జరిగాయని, పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్నారు మంత్రి అమర్నాథ్. 2009లో కూడా 2004 కంటే ఎక్కువ పోలింగ్ జరిగిందని, అయినా చంద్రబాబు కూటమి గెలవలేదన్నారు. ఇప్పుడు కూడా పెరిగిన ఓటింగ్ శాతంపై చంద్రబాబు దింపుడుగల్లే ఆశతో ఉన్నారన్నారు. పోలింగ్ సరళిని విశ్లేషించాక వైసీపీ అత్యధిక మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రాబోతుందన్నారు మంత్రి అమర్నాథ్.
టీడీపీ ఎంపీ సామాజిక వర్గానికి పోలీసులు కొమ్ము కాశారంటూ ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఒక పద్ధతి ప్రకారం ఎస్పీ, సిఐ, ఎస్ఐలని బదిలీ చేశారన్నారు. ఎంపీ లావురావు సామాజిక వర్గానికి చెందిన సిఐ నారాయణస్వామిని ఇక్కడ నియమించారని ఆరోపించారు. 4 గ్రామాల్లో కావాలనే గొడవలు సృష్టించారని, చింతపల్లి, ఒప్పిచెర్ల, పాలువాయి గేటు, తమ్రుకోటల్లోనే గొడవలు జరిగాయన్నారు. అయితే గొడవలపై సీఎం దృష్టికి తీసుకెళ్లాం. జూన్ 4 తర్వాత అందరి లెక్కలు తేలుస్తామన్నారు పిన్నెల్లి. పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాన మార్గాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఇవాళ షాపులు తెరుచుకోకపోవడంతో పట్టణంలో బంద్ తలపిస్తోంది. బారికేడ్లు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. తాడిపత్రిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి మరిన్ని బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ జరిగే వరకు తాడిపత్రికి రావద్దని జేసీ, కేతిరెడ్డి కుటుంబాలకు సూచించారు పోలీసులు. 2 రోజుల క్రితమే తాడిపత్రిని వదిలి వెళ్లాయి 2 కుటుంబాలు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 100 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. నిన్న ఆసరాకు 1480 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు 502 కోట్లు విడుదలయ్యాయి. మిగిలిన పథకాలకు 2-3 రోజుల్లో నిధులు విడుదల కానున్నాయి. పోలింగ్ కి ముందు నిధుల విడుదలను నిలిపివేసింది ఈసీ. ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టుకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని రోజులు ఎన్నికలు ప్రచారాలతో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి సచివాలయంలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పాలనా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన సంబంధిత అధికారులతో చర్చించారు. అలాగే రవాణా, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ పైనే అధికారులతో చర్చలు జరుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. అన్ని జిల్లాల్లో రోడ్లెక్కి నిరసన చేపట్టారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తడిచిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిందని అన్నారు గంగుల. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందన్నారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, లేదంటే రైతు ఆగ్రహం చవిచూడక తప్పదన్నారు గంగుల కమలాకర్. కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నాకు దిగింది. రైతు పంటకి 500 బోనస్ తో పాటు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీనుద్దీన్ రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. రైతులను మభ్యపెట్టి రేవంత్ అధికారంలోకి వచ్చారన్నారు బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అధికారంలోకి వచ్చాక హామీలు మర్చిపోయారని విమర్శించారు. ఎన్నికల్లో బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ధాన్యం కూడా కొనకపోవడం దారుణమన్నారు. పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని ఆరోపించారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కేసీఆర్, కేటీఆర్ అబద్దాల కోరులు అని మండిపడ్డారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్. అబద్దాల పునాదులపై పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కి 3వ స్థానమే వస్తుందన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కి 3వ స్థానం వస్తే కేటీఆర్ రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. కవితను జైలు నుంచి విడిపించేందుకు బీజేపీకి కేసీఆర్ ఓట్లు వేయించారని ఆరోపించారు. మోదీ కనుసన్నల్లో కేసీఆర్ ఉన్నారని, అందుకు తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు కేకే మహేందర్ రెడ్డి. ఎల్లుండి ధరణి కమిటీ భేటీ కానుంది. ధరణి సమస్యలపై నిర్వహించిన డ్రైవ్ పై సమీక్షించనుంది. ధరణిలో పెండింగ్ లో ఉన్నటువంటి 2,45,000 ఫిర్యాదులను పరిష్కరించేందుకు కసరత్తు కూడా ప్రారంభించింది. జూన్ 4లోగా ఫిర్యాదులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ధరణి కమిటీ. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం మున్సిపల్ పరిధిలో గోడ కూలడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. లక్ష్మీనగర్ కాలనీలో పక్కింటి పైన ఉన్న గోడ కూలి కింద గదిలో నిద్రపోతున్న వ్యక్తి చనిపోయాడు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని షేక్పేట్ లో ఒక వ్యాన్ బీభత్సం సృష్టించింది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి డివైడర్ పైకి వెళ్లింది వ్యాన్. ప్రమాదం సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గద్వాల జిల్లాలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఒక ఆటో బోల్తా పడింది. ఐజా మున్సిపల్ పరిధిలోని కట్ట కింద గుడి దగ్గర జరిగిన ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. సీఏఏలో భాగంగా శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వటం ప్రారంభమైందన్నారు ప్రధాని మోదీ. మతం ఆధారంగా దేశ విభజన కారణంగా వారు ఎన్నో కష్టాలు అనుభవించారన్నారు. ఇలాంటి వారిని కాంగ్రెస్ ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు మోదీ. యూపీలోని అజంగఢ్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు ప్రధాని. అమిత్ షాను ప్రధానిని చేయడం కోసమే బీజేపీ ఓట్లు అడుగుతోందన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. 75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని, ఆ తర్వాత షా ప్రధాని అవుతారన్నారు. అంతేకాదు ఈసారి బీజేపీ గెలిస్తే యూపీలో యోగిని సీఎం పదవి నుంచి దించేస్తారంటూ ఆరోపణలు చేశారు.
దేశంలో 4 దశల ఎన్నికలు పూర్తయినా ఉద్యోగాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని బీజేపీని విమర్శించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్ గురించి కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కానీ ప్రధాని ఏమీ మాట్లాడలేదన్నారు. ద్రవ్యోల్బణానికి తల్లి, నిరుద్యోగానికి తండ్రి బీజేపీ అని విమర్శించారు. ఒడిశాలో రెండో విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా భువనేశ్వర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ రోడ్ షో నిర్వహించారు. ఒడిశా ప్రజలు కూడా మోదీని దృష్టిలో పెట్టుకుని కమలం గుర్తుకే ఓటేస్తారని చెప్పారు నడ్డా. బీజేడీ విశ్వాసం కోల్పోయిందని, మోదీ నేతృత్వంలో ఇక్కడ కూడా ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని మార్చబోమన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలని స్వాగతించారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కానీ రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటించిన బీజేపీ పార్లమెంట్ సభ్యున్ని ఎందుకు బహిష్కరించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు తాము రైతుల రుణాలు మాఫీ చేశామని స్పష్టం చేశారు డీకే. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే పనెవరైనా చేసి ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే అన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పిస్తే ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏమీ ఇవ్వకుండా అపోహలు పుట్టించే పని కాంగ్రెస్ చేసిందని విమర్శించారు. చార్ధామ్ యాత్రకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. గత ఏడాదితో పోల్చితే రెట్టింపు సంఖ్యలో యాత్రికులు వస్తారని తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా కొంత ఇబ్బంది ఉందన్నారు. చార్ధామ్ యాత్రలో పాల్గొనే యాత్రికులు రిజిస్ట్రేషన్స్ తో పాటుగా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు సీఎం. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ వర్షాలతో కన్యాకుమారి, తేని జిల్లాల్లో జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి.